ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ రేట్లు అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి, అలాగే దేశీయంగా కూడా తగ్గుతున్నాయి. దీని మీద ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. లాస్ట్ వీక్ అంతా కూడా గోల్డ్ విపరీతమైన ర్యాలీ వచ్చేసింది అని చాలా అందరం రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు. వెండి 1 kgకి వెళ్ళిపోయింది, 1 lakh వెళ్ళిపోయింది కేజీ వెండి. అలాగే గోల్డ్ వచ్చి 80,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ₹1,00,000 దాడుతుందా గోల్డ్ అని ఆశ్చర్యకరంగా లాస్ట్ 3 monthsలో విపరీతమైన ర్యాలీ వచ్చింది. అలాంటిది అది అమ్మటే మళ్ళీ ట్రంప్ గారు యుఎస్ ఎలక్షన్స్లో ట్రంప్ గారు విన్ అవటం, దాంతో ఇమ్మీడియట్గా గోల్డ్ మీద తీవ్రమైన ప్రభావం చూపించేసి డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అసలు గోల్డ్ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గుతుంది, అలాగే నెక్స్ట్ వీక్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు 60,000కి వస్తుంది అన్నారు. ఇవన్నీ నిజమేనా కాదా ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గోల్డ్ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ గ్లోబల్ ఇంపాక్ట్ వల్ల ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ యుఎస్ ఎలక్షన్స్ ముందు 1 month ముందు వరకు అంత అన్సర్టనిటీ ఉంది కాబట్టి బయట అమౌంట్స్ అన్నీ తీసి ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే గోల్డ్ సేఫ్ హేవెన్ అని. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మీద మళ్ళీ అటాక్ చేస్తుందేమో అనే ఉద్దేశంతో కూడా భయాందోళనకి లోనై అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల ఈ గోల్డ్ సిల్వర్ అనేవి ఈ లాస్ట్ 10 daysలో 1 monthలో బాగా పెరిగాయి. అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్ రావటం, డిక్లేర్ అవటం అంతా క్లియర్గా అయిపోయిందో అక్కడితో ఏమైందంటే ఈ గోల్డ్ నుంచి ఒక యూఎస్కి క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరు రాబోయే నెక్స్ట్ 4 years ఎవరు రూల్ చేస్తారు ఏంటి అనే దాని మీద ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అప్పుడు ఇమ్మీడియట్గా గోల్డ్ నుంచి వీళ్ళందరూ కూడా విత్డ్రా చేసి నార్మల్ రెగ్యులర్ ఫండ్స్కి మూవ్ చేశారు. ఈ పరిణామం వల్ల గోల్డ్ అకస్మాత్తుగా పెరిగి అకస్మాత్తుగా తగ్గింది. ఇప్పుడు ఇవాళ ఇంటర్నేషనల్గా రేట్లు చూసుకుంటే ఇప్పుడు 7,000 దగ్గర వచ్చింది. దాదాపు 1,700 పాయింట్లు నిన్న తగ్గింది. అలాగే మనం అసలు రెగ్యులర్గా అసలు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎలా మారింది అనేది చూద్దాం. లాస్ట్ 10 daysలో ఎలా జరిగాయి అనేది. నవంబర్ 4వ తారీఖున ఇది 8,000 80,000 మార్క్ వెళ్ళింది. అలాగే నవంబర్ 5 కూడా 80,200 దగ్గర ఉంది. నవంబర్ 6 కూడా 80,350 దగ్గర పీక్ లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి నవంబర్ 7వ తారీఖు నాడు 170 పాయింట్లు అంటే 1,790 పాయింట్లు పడి 78,500 మార్క్ వచ్చింది. ఫస్ట్ టైం నవంబర్ 7న గోల్డ్ మార్కెట్ డౌన్ అవటం స్టార్ట్ అయింది. అలాగే అది కంటిన్యూ అయ్యి నవంబర్ 8న అయితే ఒక 900 పాయింట్స్ పెరిగింది. 7,940 అంటే 79,470 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నవంబర్ 10th లేదు, నవంబర్ 11th వచ్చి 60 పాయింట్లు మైనస్ అయింది. అంటే 78,760 దగ్గర క్లోజ్ అయింది. ఆ తర్వాత నవంబర్ 12th వచ్చి 1,470 పాయింట్లు నిన్న తగ్గింది. 77,290 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నవంబర్ 13 76,850 దగ్గర ఉంది. అంటే మామూలుగా చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 76,000 అంటే దాదాపు 4,000 పాయింట్లు తగ్గింది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే 2,770 నుంచి ఇప్పుడు 2,600 ounceకి వచ్చింది. అదే 22 క్యారెట్స్ చూసుకుంటే మనం ఆర్నమెంట్స్ గోల్డ్ అంతా కూడా 22 క్యారెట్స్ ఇది ఇప్పుడు 7,000 దగ్గర ఉంది. ఇది పీక్స్ ఎంతవరకు వెళ్ళిందంటే 7,370 నుంచి 7,000కి వచ్చింది. అంటే 30,000 రూపాయలు 3,000 రూపాయలు తగ్గింది. అలా మనకి ఒక 10 గ్రాములకి 3,000 తగ్గటం అనేది చాలా మంచి పరిణామం. అయితే ఇది ప్రజెంట్ జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో ఎక్కడి దాకా వస్తుంది, ఏ రకంగా ఉంది అని చూసుకుంటే ఈ గోల్డ్ వచ్చి ఇప్పుడు 60,000 నుంచి 60,000కి అంటున్నారు కానీ అది వచ్చే తక్కువ ఉన్నాయి ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు 24 క్యారెట్స్ 76,000 ఉంది కాబట్టి ఇంకొక 3,000 4,000 పాయింట్స్ అటు ఇటుగా వస్తుంటాయి. సో 72,000 నుంచి 75,000 మేజర్గా స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ రన్లో మనకి జనవరి 20 తర్వాత ఈ అధ్యక్ష పీఠంలో ట్రంప్ వచ్చి తర్వాత ఫిబ్రవరిలో ఇవన్నీ అయ్యాక అప్పుడు ఏదన్నా ఛాన్స్ ఉంటుంది కానీ ఫిబ్రవరి మార్చి ఆ రేంజ్లో ఏమైనా ఛాన్స్ ఉంటుంది కానీ ఇమీడియట్గా అయితే ఈ 2-3 వేలు డిస్కౌంట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా మనం సిల్వర్ పాయింట్కి వస్తే అది 85,000 నుంచి కన్సల్టేషన్కి వస్తుంది. సో ఈ రేంజ్లో వచ్చే అవకాశాలు చార్ట్స్లో కనపడుతున్నాయండి. సో కాబట్టి
కొనేవాళ్ళు మేము గోల్డ్ రేట్లు కొనుక్కుంటాము అన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కాబట్టి సీజన్స్లో ఎంత రేట్ అయినా తప్పదు కొనాల్సిందే. అలాగే సీజన్ లేకపోయినా మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే నేను చెప్పే ఏంటంటే మీరు ఆర్నమెంట్స్ కన్నా ఈ గోల్డ్ కానీ లేకపోతే ఈ గోల్డ్లో మీరు పెట్టుకోవడం ద్వారా మీకు ఒక బెనిఫిట్ అవుతుంది. సో ఈ గోల్డ్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.